రాష్ట్రంలో కూటమి రెండేళ్ల పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఎమ్మెల్యే చింతమనేని అర్ధరాత్రి దాడులు, సాయికృష్ణ అనే వ్యక్తిపై పోలీసుల దాడులు అదృశ్య ఘటనలే ఇందుకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏ విషయంలో కూడా వివరించకపోగా ముఖ్యంగా శాంతి భద్రతల విషయాలలో చాలా కఠినంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉండాల్సినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దిగజారిపోయి రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించినటువంటి వెన్నపోటు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఒక రాజ్యాంగేతర వ్యక్తుల్లాగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థని చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తూ అమాయకుల పైన విరుచుకుపడుతున్నారు. ఎవ్వరికి కూడా చట్టం పైన గౌరవం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ చేతిలోకి తీసుకొని వీళ్ళు ఏం చెప్తే శాసించే విధంగా పోలీసు అధికారులకు ఆదేశిస్తున్నారు. గతంలో పోలీసులు ఎవరైనా కూడా గౌరవించేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తూ ఎస్ఐల దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, సిఐ నుంచి, డిఎస్పీలు, ఎస్పీల వరకు కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి భాష వాడుతూ వాళ్ళని ఏకవచనంతో పిలుస్తూ ఆదేశాలు జారీ చేస్తూ హుకుములు జారీ చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్ళు, చట్టాన్ని బాధ్యతగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా వాళ్ళు కూడా తొత్తులుగా మారిపోయి కొంతమంది పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో విఫలం కావడానికి కారకులు ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మాటలు వింటున్నటువంటి పోలీసులు. దొంగ కేసులు బనాయించడం, ప్రశ్నించిన వాళ్ళని వేధించడం, ఇది వీళ్ళు చేస్తున్నట్టు పనులు. రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితులు దిగజారిపోయినాక ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మీరు ఏమైనా చేసుకోండి, మాకు నెలల ఈ కమిషన్లు వస్తే చాలన్నటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇసుక నుంచి, మట్టి నుంచి, ఆఖరికి ఈ దొంగ కల్తీ మద్యం నుంచి భూముల దగ్గర వరకు అన్ని విషయాలలో జోక్యాలు చేసుకొని అమాయకులను వేధిస్తూ హక్కులున్న వాళ్ళను వాళ్ళ హక్కులను హరింపజేస్తూ రికార్డ్స్ కూడా ట్యాంపరింగ్ చేసి అధికారులతో లాలుచిపడి కొంతమంది రెవెన్యూ అధికారులతో వేధిస్తూ లేకపోతే కేసులు పెడతామని మళ్ళీ పోలీసులు దానికి వాడుకుంటూ ఈ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక సామాన్య మానవుడికి కానీ, ఒక వ్యక్తికి కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారే ఇట్లా ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒక ఏజెంట్లుగా మారిపోయి వ్యవహరిస్తుంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలన్నటువంటి ఆదేశాలు తీసుకొని వాళ్ళు చెప్పినవి పాటిస్తూ చేస్తుంటే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని న్యాయం చేయమని అర్చించాలి? ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. కళ్ళు తెరవండి. మీ పై అధికారులు కూడా వాళ్ళు కక్కుర్తిపడి లాలుచిపడి ఆదేశాలు ఇచ్చినా వాళ్ళని ప్రశ్నించండి. మన బాధ్యత ఇది కాదు. మనకున్నటువంటి ఈ చొక్కా కానీ, మనం వేసుకున్నటువంటి టోపీ కానీ, మనం పట్టుకున్నటువంటి లాఠీ కానీ దీనికి ఒక చరిత్ర ఉంది. రాజ్యాంగంలో ఒక విశిష్టత వాల్యూ ఉంది. ఏ రకంగా అయితే ఆరోగ్యం బాలేని వాడుకు వైద్యుడు ఎలా దేవుడవుతాడో ఈ సమాజానికి దేవుడు పోలీసు అధికారి. వాళ్ళు సక్రమంగా లేనప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్న చూస్తే ఒక శాసనసభ్యుడు అయి ఉండి, శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ సీనియర్ శాసనసభ్యుడు అయి ఉండి తప్పతాగి ఒక ఇంటికి వెళ్లి దాడి చేసిన విధానాన్ని సీసీ కెమెరాలలో వచ్చినాయి, రికార్డింగ్ చాలా వీడియోస్లో కూడా మనం చూస్తున్నాం. ఎలా దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఆ చేసినటువంటి తప్పును స్వయంగా ముఖ్యమంత్రి గారు చూసి నెక్స్ట్ డే ఉదయం ఆ ఎమ్మెల్యేను మందలించో లేకపోతే మామూలుగా చూస్తుంటాం ఏదనంటే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆ వార్త కూడా లేకుండా ఆయన లోపల ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా రాస్తా అంటే కొన్ని ఎల్లో మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. అది కూడా లేకుండా ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయబడ్డాడో ఒక లాయర్, అడ్వకేట్ అన్నట్టు వ్యక్తిని తనని కేసులో పెట్టించి వీళ్ళను ఫ్రీగా వదిలేయటం ఏ రకంగా ఏ మెసేజ్ ఇస్తుంది చెప్పండి? రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఇటువంటి ఎన్నో జరిగినాయి. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటిది. ఏ రకమైన మెసేజ్ ఇస్తారు చెప్పండి?
ఎందుకనంటే ఒక సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం, ఇంకా దానికి లోతుకెళ్ళి మాట్లాడితే బాగోదు. కానీ జరిగినటువంటి సంఘటన ప్రజల్లోకి ఈరోజు ప్రతి సోషల్ మీడియాలో కానీ ప్రతి టీవీలలో కానీ వస్తున్నటువంటి ఆయన మాట్లాడుతున్న విధానం కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని కానీ పోలీసులు తీసుకెళ్లి పోలీసులతో పాటు వెళ్ళి ఆ ఇంటిపైన దాడి చేసేటువంటి విధానాన్ని చూసిన తర్వాత ఇంకేమన్నారు చెప్పండి? అది కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? దాని గురించి మాట్లాడరా? నాకు దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తిని, నేను భగత్ సింగ్ను, నేను చెగువేరాను అని ఎగురుతుంటాడు ఒక పెద్ద మనిషి. ఆయన ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఆయన దేన్ని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించాలనుకునేది ఒక్కటే. ఆయన ప్రశ్న అంటే ఏంది గుర్తుకొస్తుందంటే, జగన్ ఊరికి అడుగుతూ ఏదోటి జగన్ ఏం చేసినా, మంచి చేసినా జగన్ ఒక్కని ప్రశ్నించేదే నా నైజం, ఇంకా మిగతాది ఏది కాదు అనుకున్నటువంటి నిర్ణయానికి వచ్చాడేమో. కానీ ఢిల్లీలో దేశ సమగ్రత గురించి, భవిష్యత్ తరాల గురించి, వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. మరి ఆయన నోరు ఏమైపోయింది? ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల దగ్గర నుంచి కూటమికి సంబంధించి భాగస్వామ్య పార్టీలో శాసనసభ్యులు రోడ్లో విచ్చలవిడితనంగా వ్యవహరిస్తూ, రౌడీలు గూండాల్లాగా వ్యవహరిస్తూ, దోచుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా అంటే ప్రశ్నించకుండా ఎందుకున్నారు? ఆయన కనపడలేదా? కనపడినా కూడా కనపడనట్టు నటిస్తూ, ఇంకా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకుంటూ, ఇంకా ఇప్పుడు కూడా వైసీపీని జగన్మోహన్ గారిని తిట్టడమే నా ధ్యేయం అనుకుంటా మాట్లాడుతుంటాడు ఆయన. విచిత్రమైనటువంటి స్వభావం. రేవంత్ రెడ్డి మంచివాడు, కాంగ్రెస్ అంతు చూస్తా, కాంగ్రెస్ నన్ను ఆపుతుందా అంటాడు. అదేంది ఆయన రేవంత్ కాంగ్రెస్ ఒకటే కదా అని చెప్పి ఆశ్చర్యపోతే, అది ఏం స్టాండ్ తీసుకుంటాడో, దేని గురించి ఏం చెప్పాలనుకుంటాడో ఆయనకే క్లారిటీ ఉండదు. లాబీలకు అలవాటు పడితే ఇలాగనే ఉంటుంది, మన భాషలో క్లారిటీ ఉండదు. లాలూచీలకు లాబీలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. దానికి అలవాటు పడినవాడు దేనైనా ప్రశ్నిస్తాడు.